హాయ్ అండి, నమస్తే. నా పేరు శ్రావణి. వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు వీడియోలో నేను మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూపించబోతున్నాను. ఇది 40 ఇయర్స్ బ్యాక్ కన్స్ట్రక్షన్ అయిన ఇల్లు. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఈ వీడియోకి నేనైతే గివ్ అవే ఇస్తున్నానండి. గివ్ అవే ఇస్తున్న శారీ అయితే ఇది. మీరు పార్టిసిపేట్ చేయాలనుకుంటే మీరు 4 రూల్స్ అయితే పాటించాలి. ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్, ఈ వీడియోని లైక్ చేయాలి. అండ్ థర్డ్, ఈ వీడియోని ఖచ్చితంగా ముగ్గురికైతే షేర్ చేయాలి. ఫోర్త్ది ఏంటంటే ఆల్ డన్, ఐ యామ్ ఇన్ అని చెప్పి ఒక కామెంట్ బాక్స్లో ఒక కామెంట్ అయితే చేయాలి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడాలి, ఇది మెయిన్ థింగ్. అండ్ లాస్ట్లో ఏంటంటే మీకు నేను గివ్ అవే పంపించిన తర్వాత అది నాకు వీడియో తీసి పంపించాలి, అది మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇండ్ల ఎంట్రన్స్ అయితే ఇది. మెట్లు ఎక్కిగానే లెఫ్ట్ సైడ్లో వీధి అరుగు ఉన్నిద్దండి. వీధి అరుగు కానుకొని ఒక 2 రూమ్స్ ఉంటాయి. ఈ కనిపిస్తున్న రూమ్ ఏంటంటే మా పెదనాన్న వాళ్ళది ధాన్యం కొట్టండి. ఇందులో ధాన్యం వేసుకుంటారు వాళ్ళు. ఇది అయితే పోస్ట్ ఆఫీస్. ఇది మేము రెంట్కి అయితే ఇచ్చేసాము. ఫస్ట్ అయితే మా నాన్నగారు జాబ్ చేసేవారు పోస్ట్ మాస్టర్గా. ఆయన చనిపోయిన తర్వాత ఆ జాబ్ నాకు వచ్చింది. నేనైతే అది రిజైన్ చేసేసి మానేశాను జాబ్ అయితే. ఇప్పుడు వేరొకరు చేస్తున్నారు, వాళ్ళైతే రెంట్ పే చేస్తున్నారనమాట. అండ్ ఇది మా ధాన్యం కొట్టు మాది. మేము వంటగదిలోంచి వెళ్ళొచ్చు ఈ ధాన్యం కొట్టుకి డైరెక్ట్గా. వంటగది అయితే మాకు ఈ గేట్లోంచి వెళ్ళగానే రైట్ సైడ్లో మా వంటగది ఉండిద్ది అనమాట. లెఫ్ట్ సైడ్లో పిల్లల సైకిల్స్ తిరగలి, అలాగే కొబ్బరి చీపుర్లు ఇల్లు ఉన్నాయన్నమాట. ఇలా పెట్టుకున్నాము. అండ్ కొంచెం ముందుకు వెళ్తే లెఫ్ట్ సైడ్లో మా దేవుడి గది ఉండిద్ది అనమాట. ఇలా లోపలికి వెళ్తే లెఫ్ట్ సైడ్లో మా దేవుడి గది. ఇది చాలా పాతకాలపు దేవుడి గది అండి. చాలా అంటే చాలా సింపుల్గా ఉండిద్ది, చూసేయండి. ఇది మా దేవుడి గది. అండ్ పక్కన ఒక టేబుల్ వేశారు. అండ్ అది దేవుడి గది. ఒక 2-3 పటాలు, 2 కుందులు. చాలా అంటే చాలా సింపుల్గా ఉండిద్ది. ఇంకా మా గుమ్మం చూసేయండి. 2 గుమ్మాలు ఉంటాయి. పై గుమ్మంలో ఇలా టేబుల్ ఒకటి పెట్టి ఉండిద్దండి. ఈ టేబుల్ పైన ఒక టేబుల్ ఫ్యాన్ ఇది ఎప్పుడూ ఉంటుంది. అండ్ దాని పక్కనే స్టీమర్ అండి. కరోనా కాలం కదా, ఎక్కువ స్టీమ్ తీసుకుంటూ ఉంటున్నాం అప్పుడప్పుడు. అండ్ ఇదైతే శానిటైజర్. అండ్ మా వదిన ఇందులో తన మిషన్ కుడతారు, ఆ థింగ్స్ అన్నీ ఇందులో పెట్టుకుంటారనమాట. అండ్ ఇది మా పెదనాన్న వాళ్ళ వంటగది. వాళ్ళ వాటర్ అది ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అది అక్కడ పెట్టుకుంటారు. మా వదిన మిషన్ కుడతారని చెప్పాను కదా, తన మిషన్. అండ్ ఈ స్టూల్ మీద ఉన్నవి ఉతికిన బట్టలు మడతేసి పెట్టారనమాట. అండ్ ఇది మా గుమ్మాలు. అండ్ ఇప్పుడు మా బెడ్రూమ్ చూసేయండి. ఇలా లోపలికి వెళ్ళగానే ఇది వ్యూ అనమాట. లెఫ్ట్ సైడ్లో మా బెడ్ ఉన్నిద్ది. ఆ బెడ్ కూడా మా అమ్మకి సారిగా వాళ్ళ అమ్మ వాళ్ళు ఇచ్చిన బెడ్ అండి. ఆల్మోస్ట్ 30 ఇయర్స్ అయిపోతుంది ఆ బెడ్ వాళ్ళు సారిగా పెట్టి. అండ్ ఇది మా టీవీ టేబుల్ అండి. దీనిపైన జ్యూసర్, అలాగే వాటర్ బాటిల్, ఫ్లాస్క్లు అవి పెట్టుకుంటారు అమ్మ. అండ్ ఇది టీవీ, ఈగో టీవీ అండి. అండ్ ఇది ఫ్రిడ్జ్. రీసెంట్గా తీసుకున్నారు 4 ఇయర్స్ బ్యాక్, పాతది పాడైపోతే. అండ్ దాని పక్కన చిన్న టేబుల్ ఉంది కదా, దాని గురించి తర్వాత చెప్తాను. ఇదైతే బీరువా. బీరువాలో అమ్మ ఇంపార్టెంట్ థింగ్స్ లైక్ జ్యువెలరీ, ఏమైనా పట్టు అలాంటివి పెట్టుకుంటారు. అండ్ ఇదండి నేను ఇందాక ధాన్యం చెప్పాను కదా, మా బియ్యం అయితే ఇవి. ఓన్లీ పైన పొట్టు మాత్రమే తీస్తారు, ఇంకా పాలిష్ అది ఏం చేయరండి. ఇది సెమీ బ్రౌన్ రైస్ అండి. హెల్త్కి అయితే చాలా మంచిది. ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి, ప్రోటీన్ మినరల్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండవు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. అండ్ ఇవి డ్రై ఫ్రూట్స్ అండి. పిస్తా, బాదం, జీడిపప్పు, ఎండు ఖర్జూరం, నువ్వు పప్పు చెక్క, బాదం పప్పు, అండ్ అలాగే శనగ గుళ్ళు. అండ్ ఇందులో అమ్మ రేషన్ అంతా ఇందులో పెట్టుకుంటారు, ఎందుకో నేను తర్వాత చెప్తాను. అండ్ ఇది గాడ్ బీరువా అండి. నా 7th క్లాస్లో ఉన్నప్పుడు తయారు చేయించారు ఇంటికి. కిందన అమ్మ బట్టలు, పైన దుప్పట్లు, బంతులు ఇలాంటివి పెడతారు. అండ్ ఈ డ్రెస్సింగ్ టేబుల్ కూడా గాడ్ బీరువా చేయిస్తున్నప్పుడే చేయించారనమాట. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఎక్కువ ఏమి ఉండవండి, లైక్ చాలా మినిమమ్ ఉండాల్సినవి ఉంటాయి. పౌడరు, వ్యాజ్లైన్, లివాన్, అండ్ నా పౌడర్, కొబ్బరి నూనె, ఇంట్లో ఆడించిన కొబ్బరి నూనె అండి అది. మా కొబ్బరి చెట్లు ఉన్నాయి, వాటితో ఆడించినవి. అండ్ మాస్క్లు మెయిన్ ఇంపార్టెంట్ ఈ కరోనా కాలంలో. అండ్ ఇవి కూడా బియ్యం అండి. మాకు పాలు చాలా దూరం వెళ్ళి తెచ్చుకోవాలి, సో అందుకనే మేము ఇలాగ ప్యాకెట్ పాలు తెచ్చుకొని పెట్టేసుకుంటాము. అండ్ ఇవి రేషన్ బియ్యం అన్నమాట. అండ్ దాని పక్కనే ఇంకో గోడ బీరువా, ముందు చూపించిన గోడ బీరువాతో పాటే తయారు చేసింది.
ఇది ఇక్కడ ఈ చైర్స్ ఉన్నాయి కదండి, ఇది 15 years బ్యాక్ అండి కొన్నవి నీలకమల్ చైర్స్. అండ్ ఆ గాడ్ బీరువాలో అయితే స్టీల్ సామాన్లు ఉంటాయి ఆ కిందనంతా, పైన కొన్ని డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. దాని పక్కన హ్యాంగర్ ఉంది కదండి, మా నాన్నగారు ఉండేటప్పుడు తన బట్టలు హ్యాంగ్ చేసుకునేవారు. ఇప్పుడైతే నేను నా హ్యాండ్ బ్యాగ్, గొడుగు ఇలాంటివి హ్యాంగ్ చేస్తున్నాము. అది కూడా మేము వచ్చినప్పుడే, లేదంటే ఖాళీగా ఉంటాయి. అండ్ ఈ పైన వచ్చేసి మా అమ్మ పెడతారండి ఇవన్నీ పెద్ద పెద్ద థింగ్స్ అన్నీ, కబోర్డ్స్లో పట్టలేని అన్నీ పైన పెడతారు. ఆ ఇత్తడి సామాన్లు అయితే 1 yearకి ఒకసారి దించి కడిగి మళ్ళీ కవర్లు కట్టి ప్యాక్ చేసి పైన సర్దేస్తారనమాట. అది పాత టీవీ అండ్ అది చైర్. అండ్ ఈ 2 బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా, అవి మడత కుర్చీలు అండి, గొడ్డ కుర్చీలు, యూస్ చేయట్లేదు, పైన పెట్టేశారు. ఇది ఫ్యాను ఎప్పటిదో. అండ్ ఇది మా పెంకుటిల్లు అండి. ఇలా బయటకు వచ్చేస్తే వ్యూ ఇలా ఉండిద్ది. అండ్ ఇది టోటల్ వ్యూ అనమాట. పైన మేడ, పక్క నుంచి మెట్లు కూడా ఉంటాయి మేడకి ఎక్కడానికి. ఇవంతా వాటర్ స్టోర్ చేసుకుంటామండి, మాకు డే బై డే వాటర్ వస్తాయి. ఇంట్లోనే కొలాయి ఉంది, వాటర్ ఇలా స్టోర్ చేసుకుంటాము. అండ్ ఇప్పుడు మా పెరట్లోకి ఇలా వెళ్తే లెఫ్ట్ సైడ్లో తులసి చెట్టు, మందార చెట్టు ఉంటుంది. మందార చెట్టు, ముద్ద మందారం అంటారు కదా, ముద్ద మందారం చెట్టు ఇది. అండ్ పక్కనే తులసి చెట్టు ఉంటుంది, ఇది తులసి చెట్టు. అండ్ కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ కూడా తులసమ్మ ఉంటారు. అండ్ అక్కడ కరివేపాకు చెట్టు, కనకాంబరాల చెట్లు, ఇవైతే పొయ్యిలోకి పుల్లలండి. అండ్ రైట్ సైడ్లోకి వచ్చేసి ఇలా మా కొబ్బరి చెట్లు అండి. ఎక్కువైతే వాటర్ ఈ మధ్యన అయితే వాటరింగ్ చేయట్లేదు, ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి మాకు. ఎండాకాలంలో కూడా డే బై డే కన్ఫామ్గా వర్షం పడుతుంది, సో అందుకనే వాటరింగ్ అస్సలు చేయట్లేదు. మీకు ఈ పువ్వులు తెలుసా, దాలియా పువ్వులు అంటారు. ఎక్కువ పెళ్ళికి డెకరేషన్ చేస్తారు కదా, ఆ పువ్వులండి. అవైతే కలర్స్ ఉంటాయి, మా దగ్గర అయితే ఓన్లీ ఎల్లో ఉంది. ఇవి ఎక్కువ చెట్టు అయితే చాలా పొడుగ్గా ఎదుగుతాయండి. పువ్వులు కూడా అలాగే ఎక్కువగా పూస్తాయి, చాలా ఎక్కువ పూస్తాయి పువ్వులు కూడా. ఇదండి దాని చెట్టు, మా కొబ్బరి చెట్లు ఇవి. అండ్ కొంచెం ముందుకు వెళ్తే దాని పక్కనే నందివర్ధనం చెట్టు ఉందండి. ఆ నందివర్ధనం చెట్టు తెల్ల పువ్వులు, 5 రేకుల పువ్వులు అంటారు కదా, ఆ పువ్వుల చెట్టు. దేవుడికైతే పువ్వులన్నీ కోస్తారు, పువ్వులు అయితే దానికి ఇప్పుడు ఏమీ లేవు. అండ్ దాని పక్కనే జామ చెట్టు అండ్ ఇంకొక కొబ్బరి చెట్టు కూడా ఉంది. అండ్ దాని పక్కన ఎల్లో పువ్వులండి, గన్నేరు పువ్వులు అంటారు కదా, ఆ పువ్వుల చెట్టు. దీనికి కూడా పువ్వులు లేవు, అమ్మ దేవుడికి కోసేశారనమాట. అండ్ దాని పక్కన అక్కీస్ చెట్టు అంటారండి, ఇది దృఢంగా పెరిగితే మంచం అది చేయించుకోవచ్చు. అండ్ ఇది మా నుయ్యి. ఇక్కడ రాళ్ళు అవి పెట్టాము, ఎందుకంటే పిల్లలు తొంగి చూస్తే పడిపోతారు. ఇదైతే కొంచెం వెడల్పు చేస్తాయని ఇక్కడ రాళ్ళు పెట్టామన్నమాట. అండ్ ఈ పక్కనే వచ్చేసి ఇవి చామంతి చెట్లు అండి. మొన్న ఒక 1 month బ్యాక్ చూస్తే ఫుల్గా చామంతి పూలు అండి, ఇప్పుడైతే లేవు. అండ్ ఆ గోడ వచ్చేసి అవి మా బాత్రూమ్ గోడలు. కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఒక చెట్టుని కోసి పెట్టేశాం కదా, ఇందాక అక్కీస్ చెట్టు అని చూపించాను కదా, అలాంటిదే ఇక్కడ ఒకటి ఉండేది. దాన్ని ఇక్కడే కోసి ఇక్కడే వదిలేశారు, ఎందుకంటే బాగా ఎండితేనే కానీ దాన్ని మంచం చేయలేరు అని. సో అందుకనే అక్కడే కోసి అక్కడే పెట్టేశారు. ఇదిగోండి దాని మూలవ ఇదంతా అక్కడే పెట్టారు, మంచం అవుతుంది ఇది. అండ్ ఇక్కడ ఒక కొబ్బరి చెట్టు, జామకాయ చెట్టు, పప్పాయ చెట్లు ఉన్నాయి ఇక్కడ ఇది. అండ్ ఇప్పుడు దీని వెనకాతల ఇలా బాత్రూమ్స్ అండి, ఒకటి టాయిలెట్, ఇంకొకటి స్నానం చేసే గది. అండ్ ఇది కొంచెం ఖాళీ, మా బాత్రూమ్ అటు ఇటు కాకుండా మధ్యలో కట్టారు. బాత్రూమ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కొబ్బరి చెట్టు, ఇంకొక కొబ్బరి చెట్టు, చిన్న కొబ్బరి చెట్టు అండి, చిన్న కొబ్బరి చెట్టు రీసెంట్గా వేశారు అది. అండ్ దాని పక్కనే మిరప చెట్టు అవన్నీ ఉంటాయి. అండ్ ఇది మా కలబంద చెట్టు. ముందైతే అదంతా ఆక్యుపై చేస్తాయి, అలోవెరా అంతా మొత్తం తీసేసి ఒకటే ఉంచారు. దాని పక్కన చిన్న కొబ్బరి చెట్టు, దాని పక్కన మిరపకాయ చెట్టు. అండ్ ఇప్పుడు చూపిస్తున్నది వేపాకండి, వేప చెట్టు. దెన్ దాని పక్కకి ఇటు పక్కకి దానిమ్మ చెట్టు కూడా ఉంది. ముందైతే చాలా కాసేవి, ఇప్పుడు ఎందుకో ఒక్కటి కూడా లేదు. అండ్ ఇది మా మల్లె చెట్టు అనమాట, ఎప్పుడో చిన్నప్పుడు నాటింది, ఇంకా ఇంతే ఉంది, పెరగట్లేదు ఎందుకో ఇది. బట్ పువ్వులు అయితే సీజన్ ఒక
1 or 2 వీక్స్ బాగా పూసేస్తాయి. దాని తర్వాత ఇంక పూయవన్నమాట. ఎక్కువ పూస్తాయి, దాని తర్వాత పూయవు. దాని పక్కనే గేట్ అండి, మా ఇంటి వెనకాతల గేటు. ఇక్కడ కూడా ముగ్గు పెడతారు అమ్మ వాళ్ళు. అమ్మ లేదంటే వదిన ముగ్గు పెడతారు ఎవ్రీ ఈవినింగ్. అండ్ దీని పక్కనే ఈ గేట్ కట్టుపక్క ఒక ముద్ద మందారం చెట్టు ఉందండి. అండ్ అంతే. ఇప్పుడు మా మేడ పై నుంచి మా ఇంటి వ్యూ ఎలా ఉంటుందో చూపిస్తాను. అండ్ ఇది మా ఇంటి వ్యూ. ఇక్కడ నుంచి మెట్లు ఇవన్నీ ఇలా లోపలికి వస్తూ ఉంటాం కదా, అండ్ అది. అండ్ మా వంటగది కూడా పెంకుటిల్లేనండి, అవి కూడా పూర్తి పెంకులు. ఇది మా ధాన్యం కొట్టు, ఇది మా వంటగది. ఇలా పొడుగ్గా ఉంటుంది అన్నమాట. అండ్ ఇది మా వాకిలి. అక్కడ చూడండి పొయ్యి ఉంది కదా, అది మా పొయ్యి. వేడి నీళ్ళు ఎక్కువ మరపెట్టుకుంటారు. ఇది మా పెరటు. ఇంతకుముందు అయితే ఆ ఇటుకలు అవి పెట్టలేదు, రీసెంట్గా పెట్టారనమాట. అండ్ అక్కడ ఉండేది మాకు ఇంతకుముందు పొయ్యి, అది తీసేసి ఇప్పుడు ఇక్కడ వేసుకున్నాము, వాకిట్లో పెట్టుకున్నాము అనమాట పొయ్యి. అండ్ మా వాకిల్లోంచి ఇలా లోపలికి వెళ్తే రైట్ సైడ్లో మా వంటగది అని చెప్పాను కదా, డోర్ పాడైపోయింది. అందుకనే అమ్మ రేషన్ అంతా ఇంట్లో పెట్టుకుంటారనమాట. ఇంట్లో ఎక్కువ రేషన్ అయితే ఏముంచరు. ఏవి ఎలకలు పిల్లులు ఏవైతే పాడు చేయవో అలాంటివి మాత్రమే ఇక్కడ పెట్టుకుంటారు. ఒకవేళ పెట్టుకున్నా ఇవి అమ్మ వండుతున్నప్పుడు ప్రతి గిన్నె క్లీన్ చేసుకొనే వండుతారనమాట. అండ్ ఇది అమ్మ వంటగది, గ్యాస్. అండ్ పక్కనే ఇలా నీళ్ళ బింది. అండ్ ఇది మా ధాన్యం కొట్టుకు వెళ్ళే డోర్ అనమాట. ఇదైతే ఓపెన్ చేయను, ధాన్యం పురుగులు వస్తూ ఉంటాయి. ఇది షింక్. ట్యాప్ అది ఏం లేదు, వాటర్ చేత్తో తీసుకొని కడుగుతారనమాట. ఇవి మా అమ్మమ్మ వాళ్ళు పంపించిన మామిడి పళ్ళు చాలా స్వీట్గా ఉంటాయి, వాళ్ళ చెట్టుకు కాసినాయి అనమాట. అండ్ ఇది ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్, మా అమ్మ వేడి నీళ్ళు పెట్టుకోవడానికి యూస్ చేసుకుంటారనమాట. అండ్ ఇదైతే మిక్సర్. దాని పక్కనే ఉన్న కిటికీలో ముగ్గు పెట్టుకునే నాము, చీమల పొడి, చీమల మందు పొడి. అండ్ దాని పక్కనేమో ఏదో డబ్బా. అండ్ ఈ గ్రైండర్ అయితే ఎప్పుడో మా చిన్నప్పుడుదండి, ఇప్పటికీ వర్క్ అవుతుంది అనమాట, చాలా యూస్ఫుల్. అండ్ మాకు ఇంట్లోనే కొలాయి ఉందండి. కొలాయి అయితే ఇది, దీనిపైన ఎప్పుడు క్లాత్ పెట్టే ఉంచుతారు అమ్మ వాళ్ళు, ఎందుకో తెలీదు. అంటే నాకు తెలిసిన దాన్ని బట్టి అయితే ఎండకి ఎండకుండా, బాణకు తడవకుండా, అది ఇరిగిపోకుండా ఉండడానికి అని నేను అనుకుంటున్నాను. ఈ కొలాయి మాకు డే బై డేనే వస్తాయి, ప్రతిరోజు రావు, డే బై డే వస్తాయి. అవే స్టోర్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి అయితే 2-3 డేస్ రావు. అప్పుడైతే చెరువుకి వెళ్ళి నీళ్ళు తెచ్చుకుంటారనమాట. పక్కనే బోరింగ్ ఉంది, దాంట్లో తెచ్చుకుంటారు. మేమైతే నుయ్యి నీళ్ళు వాడతాం అనమాట. అండ్ మా అమ్మ అయితే దీన్ని అయితే జాగ్రత్తగా చూసుకునిద్ది, లేదంటే మెట్లు ఎక్కి నీళ్ళు మోయడం చాలా కష్టమని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. అండ్ ఇదండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. గివ్ అవేలో మాత్రం తప్పకుండా పార్టిసిపేట్ చేయండి. అండ్ గివ్ అవే విన్నర్ని నేను 3 వీక్స్ తర్వాత అనౌన్స్ చేస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.